మీరు చూస్తుంది ఇది బ్యాంబూ ట్రీ. తెలుగులో వెదురు చెట్టు. ఈ చెట్టు మనకి లైఫ్లో ఒక వండర్ఫుల్ లెసన్ని టీచ్ చేస్తుంది. నేర్చుకోవాలనే కానీ ప్రకృతిలో అణువణువు ఏదో ఒక లెసన్ మనకి టీచ్ చేస్తుంది. అయితే తెలుసుకునే మైండ్ సెట్ ఉండాలి, లోతుగా చూసేటువంటి ఆలోచన శక్తి ఉండాలి. ఈ బ్యాంబూ ట్రీని మీరు భూమిలో నాటండి. సీడ్ని మొదటి 5 ఏండ్లు చిన్న మొలక మాత్రమే బయటకు కనిపిస్తుంటుంది. బట్ 5 ఏండ్ల పాటు అది ఏమాత్రం పెరగదు. మీకు విసుగొస్తుంది, టైం వేస్ట్ చేశానా దీని మీద అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ చెట్టు వేస్ట్ చెట్టు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. చాలామంది కలిగేటువంటి అభిప్రాయం. బట్ ఫ్రెండ్స్, యూ నీడ్ టు డూ వన్ థింగ్. నెవర్ స్టాప్ watering the plant. Continuously water the plant, nourish it and protect it. After 5 years, in the 6th year, what will happen, you will see the magic. Sudden ga 6 months lo, 6th year lo, 6th month lo, 6 months లో 6th year లో ఇది సడన్గా 80 అడుగులు హైట్ పెరుగుతుంది సడన్గా. దీని నుంచి మనకేం తెలుస్తుంది చెప్పండి. అంటే ఇది 6 వారాల్లో పెరిగిన చెట్టు అందామా, లేదా 6 ఏండ్లు పెరిగిన చెట్టు అందామా? దీన్ని 100% ఇది 6 వారాల్లో పెరిగిన చెట్టు కాదు. ఇది 5 ఏండ్ల పాటు తన రూట్స్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది గ్రౌండ్లో. 5 ఏండ్ల పాటు అది బలంగా పెరిగింది. సో 5 ఏండ్ల పాటు పెరిగినటువంటి ఇది సడన్గా 6వ సంవత్సరం ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోతుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, మీ ప్రిపరేషన్ బలంగా ఉండాలి. అలాంటి ఒక స్ట్రాంగ్ రూట్స్ ఉండి, గట్టి ఫౌండేషన్ ఉండి, మంచి ప్రిపరేషన్ కనుక ఉన్నట్లయితే బిగినింగ్లో మీకు విసుగనిపించవచ్చు, ఫెయిల్యూర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. దేవుడా, ఎంత చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఎటువంటి రిజల్ట్ లేదు అని అనిపించవచ్చు. ఇంకా ప్రయత్నం మానేద్దాం అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. కానీ నెవర్ గివ్ అప్. యువర్ డే విల్ కమ్ సర్టన్లీ. యూ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఓకే, లెట్ us this bamboo tree will be our motivation, which silently teaches us this beautiful lesson. Never give up. Stay rooted. Okay? And one more thing I forgot to tell you. తుఫాన్లు వచ్చినప్పుడు ఇది తలలు వంచుతుంది. చూడండి, తుఫాను వచ్చినప్పుడు ఇది తలలు వంచుతుంది, తల ఎగరేయదు. తల వంచి తుఫాన్ వెళ్ళాక మళ్ళీ అలానే
స్ట్రాంగ్గా నిలబడుతుంది. తల వంచడం కూడా చేతవ్వాలి. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.